సార్ నమస్తే, మీ పేరు? నా పేరు రమేష్ అండి. ఏం చేస్తుంటారు సార్ మీరు? రాచేపల్లి మండల ఆర్యవేశ సంఘం ప్రెసిడెంట్ని. ఏంటి సార్, ఎలా అనిపిస్తుంది? కోర్ క్యాపిటల్ ఏరియాలో ఈరోజు 6 ఎకరాల స్థలాన్ని కేటాయించి పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అనేది ఏ విధంగా అనిపిస్తుంది ఒక ఆర్యవైశ్యుడిగా? ఒక ఆర్యవైశ్యులుగా మేము గర్విస్తున్నాము. పొట్టి శ్రీరాములు గారిని ఒక ఆర్యవైశ్యులుగా గర్విస్తున్నాము. ఇక్కడ స్మృతి వర్మాన్ని నిర్మించటము, పార్కింగ్ ఏర్పాటు చేయటము, ఒక ఆర్యవైశ్యులకి ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వటం, కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం, అట్లానే ఒక అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని గవర్నమెంట్ పరంగా చేయటము, పొట్టి శ్రీరాములు గారి దినాన్ని కూడా ఒక గవర్నమెంట్ దినముగా చేసుకొని మన ఆర్యవైశ్యులకి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్న కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు ప్రభుత్వాన్ని మేము ఆర్యవైశ్యులుగా హర్షిస్తున్నాము. ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పటి వరకు కూడా ఎవ్వరు కూడా పొట్టి శ్రీరాములు గారి విగ్రహం గురించి కానీ, ఆత్మార్పణ దినోత్సవం గురించి కానీ ఎవరు ఆలోచించలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ఆలోచించి ఈ విధంగా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్మృతివనాన్ని ఏర్పాటు చేయడం అనేది ఎంతవరకు మీరు ఏం చెప్తారు? అది చంద్రబాబు గారికి ఉన్న విజను. ఆ విజన్లో భాగంగా ఒక వైశ్యుడు కనీసం ఒక 100 ఓట్లన్నా తేగలుగుతారు. ఒక 100 ఓట్లు తేగల క్యాపబిలిటీ ఒక వైశ్యులకే ఉంది. మన వైశ్యుల ద్వారా వెళ్తే మన గవర్నమెంట్ కూడా ముందుకెళ్తుంది అనే విజన్ ద్వారా, ముందు చూపుతో మన చంద్రబాబు నాయుడు గారు వైశ్యులను ఎంటర్టైన్ చేస్తూ వాళ్ళకి విలువనిస్తూ, ఈ విలువని మనం కూడా మా వైశ్యులందరూ గమనించి ఆయనతో నెక్స్ట్ ఎలక్షన్లో కూడా కలిసి నడవటానికి అందరూ సంతృప్తిగా ఉన్నారు. దానికి కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు గారికి ఈ సమయంలో మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. అంటే ఆర్యవైశ్యుల విషయంలో గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వాల మధ్య తేడా ఏం గమనించారండి? వాళ్ళకి అభ్యున్నతి పాటుపడే విషయంలో ఇప్పుడు గత ప్రభుత్వంలో మాటలకే చెల్లింది, చేతలకు కాలేదు. ఇదే విషయాన్ని ఇప్పుడు పొట్టి శ్రీరాములు ఈ శంకుస్థాపన చేసి కరెక్ట్గా 6 నెలలు కూడా కాలేదు. 6 నెలల్లోనే ఈ విగ్రహాన్ని స్థాపించడం ఈ గవర్నమెంట్కి, ఈ ప్రభుత్వాన్ని విజన్ అనేది ఆర్యవైశ్యులు తెలుసుకొని వాళ్ళు వెంట నడవడానికి సంతృప్తిగా ఉన్నారు. దానికి ఈ గవర్నమెంట్కి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. అంటే ఇక్కడ విగ్రహాలు పెట్టి ఆర్యవైశ్యులను మళ్ళీ మభ్యపెడతా ఉన్నారు. వాళ్ళ అభివృద్ధిని కూడా వీళ్ళు కోరుకోరు, ఓట్ల కోసం ఈరోజు విగ్రహాలు పెడతా ఉన్నారు కూటమి నాయకులు అని చెప్పేసి ఒకవైపు వైసీపీ నాయకులందరూ ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని ఎంతవరకు సమర్థిస్తారు? అదంతా తప్పుడు ప్రచారము. గతంలో కూడా వాళ్ళు ఇదే ప్రచారాన్ని చేశారు. ఉన్న హైకోర్టుని కానీ, సచివాలయాన్ని కానీ గ్రాఫిక్స్ అంటూ గవర్నమెంట్ని, ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు తిప్పుకున్నారు. ఇటువంటిది ఇప్పుడు 6 నెలల్లోనే విగ్రహాన్ని స్థాపించి ఇంకొక 6 నెలల్లో శృంగారాన్ని కూడా కంప్లీట్ చేస్తారన్న విశ్వాసం మాకుంది. ఈ విధంగా గవర్నమెంట్కి, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఎలా అనిపిస్తుందండి ఇక్కడ విగ్రహం చూస్తూ ఉంటే? కాంస్య విగ్రహం, 58 అడుగుల విగ్రహాన్ని ఎలా అనిపిస్తుంది అసలు? 58 అడుగుల విగ్రహం, ఆయన దాన్ని ఒక విజన్తో రూపకల్పన చేస్తున్నారు. దానికి అందరూ ఆర్యవైశ్యులందరూ గర్విస్తున్నారు. దీంతోపాటు ఇక్కడ క్యాపిటల్ను కూడా డెవలప్ చేయటంలో ముందుతున్నది మన ఈ కూటమి ప్రభుత్వం. శరవేగంగా దూసుకుపోతుంది. గతంలో సెంట్రల్ గవర్నమెంట్ మనకి సహాయం అందక లేట్ అయింది. ఇప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ మనకి బాగా సహకారాన్ని అందిస్తుంది. కాబట్టి కూటమి ప్రభుత్వం కూడా శరవేగంతో డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకెళ్తుంది. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వానికి, ఈ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు ఆర్యవైశ్యుల తరఫున. అంటే చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చారు ఈ అమరావతి ప్రాంతంలో జరుగుతున్న ఈ పొట్టి శ్రీరాములు గారి విగ్రహావిష్కరణకి. ఇక్కడ ప్రస్తుతం అమరావతి ప్రాంతంలో పనులు జరుగుతున్నాయి కదా, ఎలా అనిపిస్తుంది అండి ఇక్కడ ఇదంతా చూస్తాం? అమరావతి గత ఎలక్షన్ ముందు మేము ఈ ఏరియా తిరిగాము. ఈ ఎలక్షన్ ముందు ఇవన్నీ కాలువలు, పంట పొలాలతో ఉంది. అంతగా లేదు, కనీసం కారు వచ్చే పరిస్థితి కూడా లేదు. ఇవాళ కారు రావడానికి కానీ వీటికి కానీ ముందు రవాణా వ్యవస్థని శుభ్రపరిచారు. దాని ద్వారా పొక్లైనర్స్తో ఈ ఏరియా మొత్తం డెవలప్మెంట్ని తీసుకొని వచ్చారు. కాబట్టి త్వరగానే పూర్తవుతుంది ఈ ఏరియా. మనకి రాజధాని తొందరలోనే వస్తుందని ఆశిస్తున్నాం. వచ్చే ఎలక్షన్లో కూడా ఆర్యవైశ్యుల మద్దతు అనేది కూటమి ప్రభుత్వానికి ఉంటుందంటారు? ఇప్పటికి 2 ఏళ్ళు గడిచినది. ఇప్పటికి ఎటువంటి తొందరపాటు కానీ చర్యలు కానీ గవర్నమెంట్ తీసుకోలేదు. ఇప్పటిదాకా ఈ ఆర్యవైశ్యులందరూ తెలుగుదేశం గవర్నమెంట్తోనే, ఈ కూటమి ప్రభుత్వంతోనే ఉన్నారు. ఇదే విధంగా వాళ్ళు ముందుకెళ్తే ఆర్యవైశ్యులు కంపల్సరీ కూటమి ప్రభుత్వానికి మద్దతు ఉంటుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. థ్యాంక్ యూ.